అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశం ద్వారా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జన సైనికులు తరపున ముందరగా నాకు మరొకసారి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధినేత ఉమ్మడి కార్యాచరణలో ఇతర కలయికలో అవకాశానికి కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మనోహర్ గారికి, నాగబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా తోట సీతారామకృష్ణ గారికి, గోవింద బాబు గారికి, అదేవిధంగా నా సోదరుడు నాగరాజు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సభ ద్వారా వారందరికీ కూడా, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మొన్న మనం పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసాం. నాకు ఒకటే దిశ చెప్పారు అందరూ కూడా. ఈ పొత్తుల్లో భాగంగా మనం ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మనం జైలు దగ్గరికి వచ్చి ఆ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి వెంటనే అయినా ఉమ్మడి కార్యాచరణలో ముందరికెళ్దామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసి కూర్చుని మాట్లాడినప్పుడు మొన్ననే తోట సీతారామకృష్ణ గారి దగ్గరికి వచ్చున్నాం. ఆయన చెప్పారు, నాకు సీట్ల సంఖ్య ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే భావి తరాల కోసం, ఒక పక్క అమరావతి కోసం కానీ, పోలవరం కోసం కానీ, ఈ యొక్క పిల్లలు ఎక్కడైనా చదువుకునేటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కానీ, అన్ని వ్యవస్థలు దృష్టి పట్టేసి ఈరోజు మద్యం ఎట్లా చేస్తున్నారు, ఏళ్ళై పారుతూ ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నో మాటలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు మొత్తం అడ్డగట్టుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణదోరడానికి అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి, అది కూడా 10 సంవత్సరాల పాటు పొత్తును కొనసాగించే విధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జన సైనికులు అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి మా అందరి దగ్గర చెప్పినప్పుడు మేము చాలా ఆనందంగా భావించాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులతో కౌలు రైతులకు ఏదైతే ఆత్మహత్య జరిగే వారందరికీ కూడా ఎంతో పారితోషికంగా డబ్బు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఒక పక్కన ఫస్ట్ సూపర్ 6 కాకుండా రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతోటి చక్కటి మేనిఫెస్టో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని చెప్పి మేనిఫెస్టో కూడా తెలియజేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క దాంట్లో సూపర్ 6 లో కూడా ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలు లేకపోవడం లేదు. అందరూ కలిసికట్టుగా వచ్చినటువంటి సూపర్ 6 రాబోయే కూడా స్కీమ్స్ కూడా అన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికతోనే జరుగుతుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఇందాక మా సోదరులు కొంతమంది సంఖ్యాబలం గురించి కొంచెం ఇబ్బందిగా పడుతున్నారని మాట్లాడారు. మనం ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు, దానికి పెద్ద విషయంగా మనం ఎప్పుడు కూడా భావించకూడదు. అదే విధంగా ఒక పక్కన మిత్రపక్షంగా కొనసాగుతున్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ వారికి కేటాయించే సీట్లన్నీ కూడా అందరూ కలిసికట్టుగా ఎక్కడైతే ఈ రోజు మీరందరూ సహాయ సహకారంతో, అంటే ఒక పక్క నాగరాజు గారు కూడా సీట్ ఆశించడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉంది. ఆయన ఒకవేళ విడిగా పోటీ చేస్తుంటే ఆయన కూడా నాతో పాటు, అంటే ఎదురు బదులు క్యాండిడేట్ అవుతుంది, కానీ అయినప్పటికీ కూడా మేము మొట్టమొదటి నుంచి స్నేహితులు ఇద్దరు కూడా. కానీ ఈ రోజు ఇక పార్టీ పొత్తులో భాగంగా ఆయన కూడా సీట్ ని త్యాగం చేసినందుకు మనం కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించాలి. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లందరికీ కూడా మరొకసారి అవకాశం కల్పిస్తారని చెప్పి సుమారుగా 2 సంవత్సరాల క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. అదే మాట మీద ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలయికలో కూడా
అదే మాటని ఇద్దరు కూడా భావించి ముందరికి తీసుకెళ్లినటువంటి జన సైనికులకు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.